అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. మన ప్రారంభాల గురించి. మనం ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు దాని పునాది ఎంత బలంగా ఉండాలో తెలుసుకుంటే మన ప్రయాణం చాలా తేలిగ్గా, హాయిగా ఉంటుంది. సరేనా? మరి మొదలు పెడదామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక అందమైన ఇల్లు కట్టుకున్నప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? ఇంటికి వేసిన రంగులకా, లేక పెద్ద కిటికీలకా? కాదు కదా. అన్నింటికన్నా ముఖ్యమైనది దాని పునాది. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంత గట్టిగా, చాలా కాలం పాటు నిలబడుతుంది. మన జీవితం కూడా అచ్చం ఇలాంటిదే. అవును, అచ్చం ఆ ఇంటిలాగే మనం మొదలుపెట్టే ప్రతి ప్రయాణానికి, అది ఒక కొత్త జాబ్ కావచ్చు, ఫ్రెండ్స్తో కలిసి ఒక స్టడీ గ్రూప్ కావచ్చు, లేదా ఒక చిన్న కంపెనీ అయినా సరే, దాని మొదటి అడుగే చాలా చాలా కీలకమన్నమాట. మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాం కదా. ఆ తొందరలో, ఆ హడావిడిలో ముఖ్యమైన విషయాలను పట్టించుకోం. ఇది ఎలా ఉంటుందంటే, స్పెషల్గా బిర్యానీ చేద్దామని ఆత్రంగా వంట మొదలుపెట్టి అసలైన మసాలాలు వేయడం మర్చిపోయినట్టుంటుంది. చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే, అయ్యో పర్లేదులే, ఏమైనా సమస్యొస్తే తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటాం. కాని మొదట్లో మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లే తర్వాత రోజుల్లో కొండంత పెద్ద సమస్యలుగా మారిపోతాయి. అందుకే మొదట్లో వేసే అడుగులే కరెక్ట్గా ఉండాలి. మరైతే సరైన దారేంటి? తొందరపడకుండా ప్రశాంతంగా కూర్చొని అన్నీ ఆలోచించి ఒక బలమైన పునాది ఎలా వేయాలో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది మనందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మాటను ఒక్క క్షణం మనసులోకి తీసుకుందాం. పునాదిలోనే పగుళ్ళు వస్తే ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు దాన్ని సరిచేయలేం. అందుకే ప్రారంభమనేది అంత ముఖ్యమైనది. మనం మొదట్లోనే అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుని ఒక మంచి పునాది వేసుకుంటే మన జర్నీ ఎంత ప్రశాంతంగా, హ్యాపీగా సాగుతుందో కదా. అచ్చం మనం ఒక టూర్కి వెళ్లే ముందు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటే ట్రిప్ ఎంత హాయిగా ఉంటుందో, ఇది కూడా అలాంటిదే. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథల ద్వారా ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. ఒక్కసారి ఊహించండి, మనం ఎవరితోనైనా కలిసి ఒక పని మొదలుపెట్టేటప్పుడు వారి ఆలోచనలు మన ఆలోచనలతో కలవడం చాలా ముఖ్యం కదా. వారి దగ్గర ఎన్ని స్కిల్సున్నాయి, ఎంత డబ్బుంది అన్నదానికన్నా ఇద్దరి విలువలు ఒకటేనా అనేది ముఖ్యం. లేకపోతే ఫ్యూచర్లో ఆ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలైన్మెంట్, ఈ పదం వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా దీని మీనింగ్ చాలా సింపుల్. ఒక పడవలో నలుగురు కూర్చుని అందరూ ఒకే వైపు తెడ్లు వేస్తే పడవ ఫాస్ట్గా ముందుకెళ్తుంది. అదే ఒక్కొక్కరు ఒక్కో దిశలో వేస్తే ఏమవుతుంది? పడవ అక్కడే గిరగిరా తిరుగుతుంది. మనం చేసే పనిలో కూడా అందరి లక్ష్యం ఒక్కటిగానే ఉండాలన్నమాట. ఈ ఉదాహరణ చూడండి. కొన్ని ఆఫీసులు మన కోసమే పనిచేస్తాయి, అంటే యజమానులం మనమే. కానీ వాటిని నడిపించేవాళ్లు వేరేవాళ్లుంటారు. అప్పుడేమవుతుంది? వాళ్ల లక్ష్యాలు వేరు, మన అవసరాలు వేరు, రెండూ కలవవు. అందుకే అక్కడ పనులు సరిగ్గా జరగవు, మనకు చిరాకొస్తుంది. ఎందుకంటే అక్కడ అలైన్మెంట్ అనేది లేదు. ఇది మనకు చాలా ఇళ్లలో కనిపిస్తుంది కదా. ఒక ఫ్యామిలీ బిజినెస్లో ఎవరి పని ఏంటి, ఎవరి బాధ్యత ఏంటి అని క్లారిటీ లేకపోతే రోజూ ఇంట్లో చిన్న చిన్న గొడవలొస్తాయి. దానివల్ల వ్యాపారం ముందుకు వెళ్లదు, మనుషుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ప్రశాంతత కోసం, డెవలప్మెంట్ కోసం ఎవరి పాత్ర ఏంటో క్లియర్గా ఉండాలి. సరే, ఇప్పుడు ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. మన జీవితంలో, మన పనిలో పునాది ఎంత బలంగా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికోసం మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. ప్రశాంతంగా ఆలోచించండి. మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నామో, ఎవరితో కలిసి ప్రయాణిస్తున్నామో, వాళ్ల ఆలోచనలు మన ఆలోచనలు ఒకేలా ఉన్నాయా? ఇద్దరి లక్ష్యాలు ఒకటేనా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. కొన్నిసార్లు మనమీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఆ పని చేయడానికి మనకు అధికారం ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటివి మనకు తెలియకుండానే చాలా స్ట్రెస్ ఇస్తాయి. ఇది ఒక చిన్న హోంవర్క్ అనుకోండి. ఒక పేపర్ మీద ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం. మన పనిలో కాని, ఇంట్లో కాని ఈ పాత్రల విషయంలో క్లారిటీ లేకపోతే వెంటనే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. చూడండి, ఇది మనకు వెంటనే ఒక స్పష్టతను, ప్రశాంతతను ఇస్తుంది. ఓకే, మనం ఈరోజు చర్చ ముగించే ముందు ఒక మంచి ఆలోచనను గుర్తు చేసుకుందాం. ఇది మన ప్రయాణంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ మాటలో ఎంత నిజముందో కదా. మనం తప్పుడు దారిలో స్పీడుగా పరిగెత్తడం కన్నా సరైన దారిలో నెమ్మదిగా నడవడం చాలా మేలు. అందుకే హడావిడి పడకుండా మనం వేసే మొదటి అడుగు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
ప్రతిరోజు మనకు మనం ఈ మాట చెప్పుకుందాం, నేను నా భవిష్యత్తును బలమైన పునాదిపై నిర్మిస్తాను. ఇది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. గుర్తుంచుకోండి మిత్రారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. అందరికీ అంతా మంచే జరగాలి.